ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక చాలా వైపరీత్యం చూస్తున్నాం. ఇళ్లలో పిల్లలకి అన్నం పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. దీనికి కారణం ఏంటండి? పిల్లలకు పెట్టడం అనేది అంటే అది ఏజ్ గ్రూప్ బట్టి అండి. యాక్చువల్గా చెప్పాలంటే న్యూట్రిషన్ అనేది చైల్డ్ ఏజ్ని బట్టి వాళ్ళ రిసెప్షన్. సపోజ్ అప్ టు 1 year చూస్తే కనుక అది కూడా దాని వెనకాల ఒక ఫిజియాలజీ. మనం కనుక చూస్తే ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు సరిగా తినరు. అదే 6 years తర్వాత పిల్లలు చూడండి ఆకలి ఎక్కువ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రోత్ ఫేజ్. మామూలుగా మనం చూస్తే ఎట్ బర్త్ యూజువల్గా పుట్టినప్పుడు ఇండియన్ యావరేజ్ వెయిట్ అరౌండ్ 2.8 to 3 kilos పిల్లలు ఉంటారు. అవును, వెయిట్ ఉంటుంది. అది బై 1 year ఈ బర్త్ వెయిట్ 3 times అవుతుంది. సో ఫస్ట్ 6 months మనం కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇమ్మని చెప్తాము. 6 months తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు వాట్ ఎవర్ హోమ్ అవైలబుల్ సాలిడ్ ఫుడ్స్ అదే సెమీ సాలిడ్గా చేసి ఒక బ్యాలెన్స్డ్ ఫామ్లో, అంటే మనకి సీరియల్స్, ప్రోటీన్ అంటే దాల్స్, వెజిటబుల్స్ సరైన ప్రపోర్షన్స్లో సరైన కాంప్లిమెంటరీ ఫీడింగ్ అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇమ్మని చెప్తాం. సో ఫస్ట్ బర్త్డే వరకు పిల్లలు మనం ఏం పెట్టినా తింటారు. 6 months to 1 yearలో కరెక్ట్గా కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేస్తే దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అవును, బికాజ్ ఫస్ట్ ఇయర్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం బ్రెయిన్ అయినా కూడా బాడీ అయినా కూడా మ్యాక్సిమం గ్రోత్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. అందుకే పిల్లలు 3 times బర్త్ వెయిట్ పెరుగుతున్నారు. సో అప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తింటారు, దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. బట్ ఫస్ట్ బర్త్డే నుంచి మనం కనుక 4th or 5th బర్త్డే వరకు చూస్తే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. గ్రోత్ కర్వ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్లాట్. సో గ్రోత్ కర్వ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాలోరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండదు. వాళ్ళ ఆటకి సరిపడా మినిమం రిక్వైర్మెంట్ సరిపోతుంది అనమాట. మనం కుక్కి పెట్టకూడదు. అయితే పెట్టకూడదు, అదే చెప్తుంది. ఫస్ట్ బర్త్డే అయింది అంటే నేను అందరూ మా దగ్గర వచ్చే మదర్స్ అందరూ 90% ఆఫ్ ద మదర్స్ పిల్లలు తినట్లేదని బెంగ పెట్టుకుని వస్తుంటారు. నేను అదే చెప్తాను, ఫస్ట్ బర్త్డే అయింది అంటే తినడం మానేస్తారు. బర్త్డే వరకు నువ్వేం పెట్టినా తింటారు. ఫస్ట్ బర్త్డే వరకు తర్వాత తినకపోవడం అనేది నార్మల్. అంటే తినకపోవడం ఎలా, వాళ్ళ పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్. మదర్ ఇంత తినాలి, ప్రతి పూట 4 పూటలు తినాలనుకుంటారు. సో అట్లా యాక్సెప్ట్ చేయరు. ఎస్పెషలీ సెకండ్ ఇయర్ ఈజ్ ద మోస్ట్ ట్రబుల్సమ్ ఇయర్. ట్రబుల్సమ్ 2 అని వినే ఉంటారు మీరు. అవునవును. ఎందుకంటారంటే డ్యూరింగ్ దట్ ఏజ్ చిల్డ్రన్ వాంట్ టు బి మోర్ ఇండిపెండెంట్ అండ్ అసలు ఒక షెడ్యూల్, ఒక ప్యాటర్న్ ఉండదు. వెరస్ మదర్స్ ఏమనుకుంటారు, నేను బ్రేక్ఫాస్ట్ పెట్టా, ఇంత తినేయాలా, లంచ్ తినేయాలా అని 4 పూటలు తను ఎంత ప్రిపేర్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తారో అంత తినాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వబోయేటప్పటికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అవును. సో మదర్ అండర్స్టాండ్ ద ఫిజియాలజీ. అదే చెప్తాం, ఇది గ్రోత్ ఫేజ్ స్లో ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ ఆహారం అవసరం లేదు, వాళ్ళకి ఎంత కావాలో అంత తింటారు. మనం మీల్ టైంలో పిల్లల్ని పక్కనే కూర్చోబెట్టుకొని స్టోరీలు అవి చెప్తూ ఒక 10-15 minutes మాత్రమే ట్రై చేయండి. 15 minutes కన్నా తినకపోతే వదిలేయండి, ఏం కాదని చెప్తాం. అలా కాకుండా మదర్స్ ఏం చేస్తారు, సెల్ ఫోన్స్, టీవీలు పట్టుకోవడం లేదా ఊరంతా తిప్పడం. నేను కొన్ని మదర్స్ని అయితే వాళ్ళ ఇల్లు దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్స్ చూపించి ఆహారం పెట్టడానికి చూసే మదర్స్, ట్రై చేసే మదర్స్ కూడా నాకు తెలుసు. నేను కొంతమంది మదర్స్ చూసాను, ఇలా మొహం పట్టి పెట్టేస్తారు, అలా చోక్ అయిపోతారు. అట్లా ఎప్పుడు పెట్టకూడదు. సో దిస్ ఇస్ ఎ ఫేజ్ ఆఫ్ గ్రోత్. మళ్ళీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 4-5 years తర్వాత సడన్గా గ్రోత్ ఫేజ్ వస్తుంది. వెయిట్ పెరుగుతారు, దే ఆస్క్ ఫర్ మోర్ అండ్ మోర్ ఫుడ్. అప్పుడు వీళ్ళు జంక్ ఫుడ్ అది ఇచ్చేస్తే, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, స్వీట్స్ లాంటి ఇస్తే ఓవర్ వెయిట్ వచ్చే అవకాశం ఉంది. సో వీ షుడ్ అండర్స్టాండ్, మదర్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఈ ఫేజ్లో తక్కువ తినడం అనేది నార్మల్. బట్ వాట్ ఎవర్ లిటిల్ దర్ ఈటింగ్, గివ్ హెల్దీ ఫుడ్. అది ప్రోటీన్ పల్సెస్ కానీ, అదే దాల్స్, ఎగ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. సో అన్ని సమతుల్యమైన ఆహారం, తక్కువ తిన్నా పర్వాలేదు, యాక్టివ్గా పిల్లలు ఉంటే అని మదర్స్ అర్థం చేసుకోవాలి. ఒక టైంలో ఆవు పాలు అంటే తల్లి పాలు కాకుండా, డబ్బా పాలు కూడా కాకుండా బయట నుంచి ఆవు పాలు, గేదె పాలు ఇంట్రడ్యూస్ చేయడానికి 2 ఏళ్లకు ముందు వద్దు అని ఇలాంటి కొన్ని పారామీటర్స్ పెట్టేవాళ్ళు యూఎస్లో. ఎగ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే సంవత్సరం తర్వాతే. కరెక్ట్. అలాగే ఇంకా చికెన్, ప్రోటీన్, ఇలా రకరకాల కేటగిరీస్లో. దీనికి కారణం ఏంటి మ్యామ్? ఇప్పటికి అది వర్తిస్తుంది? ఇది యాక్చువల్గా దిస్ అప్లైస్ టు యుఎస్, నాట్ ఇండియా. ఎందుకంటే అమెరికాలో ఫుడ్ ఎలర్జీస్ ఎక్కువ. అవును, ఎగ్ ఎలర్జీ కానీ, మిల్క్. ఫార్చునేట్లీ ఇండియన్ చిల్డ్రన్లో ఎలర్జీస్ తక్కువ. అందుకే మనం ఎగ్ 7th month నుంచే ఇంట్రడ్యూస్ చేయమంటాం. 6 months వరకు బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి 6 నెలల తర్వాత మనం ఎప్పుడైతే ఘనాహారం, సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తామో దానిలో ఎగ్ కూడా ఇంక్లూడ్ చేయమని చేసేసి, సెమీ బాయిల్డ్ ఎగ్, దే కెన్ మిక్స్ ఇట్ వెల్ అండ్ పార్టికులేట్గా చోక్ అవ్వకుండా చూసుకొని ఇవ్వచ్చు సెమీ బాయిల్డ్ ఎగ్. సో దేర్ ఇస్ నో కాంట్రాఇండికేషన్ ఫర్ ఎగ్ ఇన్ ఇండియన్ చిల్డ్రన్ ఫ్రమ్ 7th month. ఇంకా మిల్క్ విషయానికి వస్తే, ఎందుకు కౌ మిల్క్, బఫెలో మిల్క్ వద్దంటామంటే, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్.
అవును. అంటే తల్లిపాలు 2 years వరకు ఇస్తే చాలా చాలా మంచిది. సో ఈ బఫెలో మిల్క్, కౌస్ మిల్క్ అవసరమే లేదు. ఏదన్నా పాయసం లాంటివి అవి చేసుకోవాలంటే దే కెన్ యూజ్ ఇట్, బట్ డైరెక్ట్గా మిల్క్ బెస్ట్ ఈజ్ ద బ్రెస్ట్ మిల్క్, మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్. వండర్ఫుల్ మ్యామ్.